నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు. ఎలాగైనా మనం నిజమైన గాయత్రిని చేరుకుంటాం. ఈ సత్యకు చెక్ పెడదాం. మనోహర్, మనం చెక్ పెడతాం అనుకునే లోపే మనకి షాకులు తగులుతున్నాయి. చలపతి ద్వారా అన్ని నిజాలు తెలుస్తాయనుకున్నాం, కానీ అతను తప్పించుకున్నాడో తప్పించారో తెలియటం లేదు. నమస్తే లాయర్ గారు, మీరేంటి ఇలా వచ్చారు? దేవకి మేడం కాల్ చేసి రమ్మన్నారు. అసలు విషయం ఏంటంటే ఇక్కడే ఉండిపోయారేంటి? లోపల మీకోసం ఎదురు చూస్తున్నారు. రండి సార్, రండి రండి సార్. ఏంటి మనోహర్ ఇది? మనం ఇంత ప్లాన్ చేసి నిజమైన గాయత్రిని పట్టుకుని ఈ సత్య నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని చూసినా మనకి దొరుకుతున్న క్లూలన్నీ మన చేజరిపోతూ ఈ సత్యకు ఎదురు లేకుండా చేస్తున్నాయి. ముందు లోపలికి వెళ్దాం పద. శేషు, ఇది నమస్కారం మేడం. నమస్కారం లాయర్ గారు. కూర్చోండి. మాధవి, లాయర్ గారు వచ్చారు, కాఫీ తీసుకురా. చెప్పండి సార్, ఏంటి పిలిపించారు? ఏం లేదండి, తను మా అమ్మాయి గాయత్రి. తను తిరిగి వచ్చిందన్న విషయం మీకు తెలుసు కదా? అవును సార్, ఈ విషయం తెలిసి నేను మన లీగల్ అడ్వైజర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాం. రేపు మా అమ్మాయి గాయత్రి పుట్టినరోజు, అందుకే ఓ గొప్ప బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కాఫీ తీసుకోండి. అత్తయ్య, లాయర్ గారు, తన పుట్టినరోజు సందర్భంగా మా ప్రాపర్టీస్ అన్నిటి మీద తనకి సర్వ హక్కులు ఇచ్చి సాయంత్రం ఆ ప్రాపర్టీస్ని తన చేతుల్లో పెట్టి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాం. చాలా సంతోషం మేడం. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ రెడీ చేయండి. లీగల్గా ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఏర్పాటు చేయండి. అలాగే మేడం, తప్పకుండా చేస్తాను. ఇన్ని రోజులుగా మీరు చూసిన ఎదురుచూపులన్నీ ఫలించాయి మేడం. మీరు గాయత్రి గారి పేరు మీద ట్రస్ట్ మొదలుపెట్టినప్పుడు 20 సంవత్సరం లోపు అసలైన వారసురాలు రాకపోతే ఈ ట్రస్ట్ డిజాల్వ్ అవుతుందని ఎంతమంది హెచ్చరించినా మీ అమ్మాయి తిరిగొస్తుందన్న నమ్మకంతో ఈ ట్రస్ట్ మొదలుపెట్టి ఈ 20 సంవత్సరాలలో ఎంతోమంది చిన్నారులను, ఎంతోమంది అభాగ్యులను హక్కును చేర్చుకున్నారు. ఎంతో మంచి భవిష్యత్తు అందించారు. అలాంటి ట్రస్ట్ ఈ సంవత్సరం గాయత్రి తిరిగి రాకపోతే ఎక్కడ డిజాల్వ్ అవుతుందోనని నేను చాలా కంగారు పడ్డాను. కానీ ఆ దేవుడి దయ వల్ల మీ అమ్మాయి తిరిగి రావడం, అన్ని బాధ్యతలు తనకి అప్పగించడం, నేను దానిలో ఒక సభ్యుణ్ణి కావటం చాలా సంతోషంగా ఉంది మేడం. అంటే 20 సంవత్సరాల లోపు గాయత్రి రాకపోతే ఈ ట్రస్ట్ ఉండదు. అంటే ఇప్పుడు సత్య నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి కాకుండా ఈ ట్రస్ట్ని కాపాడుకోవాలి అన్నా నిజమైన గాయత్రిని కనిపెట్టి తీసుకురావాలి. ట్రస్ట్ పోయిన తర్వాత నేను నిజమైన గాయత్రిని తీసుకొచ్చినా మేడం వాళ్ళు ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్న ట్రస్ట్ డిసాల్వ్ అయిపోతుందన్నమాట. అలా జరగనివ్వకూడదు. ఆ దేవుడి దయ మా అదృష్టం లాయర్ గారు. సరైన సమయానికి మా అమ్మాయి తిరిగొచ్చింది. మేడం, అసలు 20 సంవత్సరాలలో ట్రస్ట్ డిసాల్వ్ కావడం ఏంటి మేడం? నేను చెప్తాను రాధా గారు. ఈ ట్రస్ట్ మొదలుపెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ ట్రస్ట్ మొదలుపెట్టినప్పుడు ట్రస్టీగా మేడం, సారు ఉన్నారు. కానీ మన కంపెనీ నిబంధన ప్రకారం ట్రస్ట్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలి అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ట్రస్టీ మారాలి. అందుకే మొదటి 10 సంవత్సరాలు దేవకి మేడం, ఇప్పుడు వాసుదేవ్ సారు ఉన్నారు. కానీ సార్ గడువు ఈ సంవత్సరంతో పూర్తవుతుంది. తరువాత 2 సంవత్సరాలు ట్రస్ట్లో ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటాయి. బోర్డు మాత్రం యాక్టివ్గా ఉంటుంది. కానీ 3వ సంవత్సరంలోపు వారసుడు గాని వారసురాలు గాని రాకపోతే ట్రస్ట్ డిజాల్వ్ చేయాల్సి వస్తుంది.
ఇప్పుడు వారసురాలు తిరిగి వచ్చింది కాబట్టి ఇక వారసుని వెతకాల్సిన పనే లేదు. వారసుని వెతకాల్సిన పని పెట్టుకోవడం ఏంటి? అంటే ఈ ఇంటికి సంబంధించిన ఏదైనా రక్త సంబంధం ఉందా? ఉంటే వాళ్ళు ఏమైనట్టు? వెతకాల్సిన అవసరం ఏంటి? వారసుడా? వారసుడేంటి? అసలు ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? లాయర్ గారు, ఆ వారసుడెవరు? అతను ఎందుకు దూరంగా ఉన్నాడు? అతనికి ఈ కుటుంబానికి సంబంధం ఏంటి? లాయర్ గారు, మీరెళ్ళి పట్టాభిషేకానికి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయండి. అలాగే మేడం, నేను వెళ్ళి డాక్యుమెంట్స్తో వస్తాను. వస్తానండి. మంచిది. మేడం, రాధా, గాయత్రి బర్త్డేకి సంబంధించిన ఏర్పాట్లన్నీ రెడీ అయ్యాయా? మేడంకి ఈ విషయం డిస్కస్ చేయడం ఇష్టం లేనట్టుంది. ఇన్విటేషన్స్ అయిపోయాయి మేడం, అందరికీ ఇచ్చాం. ఒక వీఐపీకి ఇన్విటేషన్ ఇవ్వాలి. నేనే దగ్గరుండి ఇన్వైట్ చేస్తాను. ఎవరు మేడం? వస్తారుగా, నువ్వే చూస్తావుగా. స్పెషల్ విఐపీనా? ఎవరై ఉంటారు? అసలు ఈ వారసుడి గోలేంటి? దేవకి, గాయత్రి కోసం నగలు తీసుకుందాం అనుకున్నాం కదా, ఎప్పుడు వెళదాం? మనం వెళ్ళట్లేదత్తయ్యా. ఆ షాప్ అతని కొత్త డిజైన్స్ తీసుకుని మన దగ్గరికే వస్తున్నాడు. మనమందరం మంచివి సెలెక్ట్ చేసుకుందాం. బంగారు నగలు కొని ఒంటి నిండా బంగారంతో అలంకరిద్దాం. మనోహర్, వచ్చే గెస్టులకి ఎలాంటి లోటు రాకుండా చూసుకో. ఎలాగూ ఫంక్షన్ ఇక్కడే చేస్తున్నాం కాబట్టి మన ఎంప్లాయీస్ ని కూడా ఇన్వైట్ చేయండి. అలాగే సార్, తప్పకుండా. అదంతా నేను చూసుకుంటాను. పద. నా బంగారు తల్లి, పట్టాభిషేకం గురించి అందరూ మాట్లాడుకోవాలి. ఏర్పాట్లు ఘనంగా చేయించండి. అలాగే బామ్మగారు, మేం చూసుకుంటాం. అందరూ మాట్లాడుకునేలా చేస్తాం. అందరూ ఆశ్చర్యపోవాలి ఆ ఏర్పాట్లన్నీ చూసి. ఆ ఏర్పాట్లు చూసి గాయత్రి కూడా షాక్ అవుతుంది. అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది అంటే ఏం ప్లాన్ చేస్తుంది? వెళ్ళి ఆ రాధని రెచ్చగొట్టి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. అలాగే అలాగే. గాయత్రి, ముందు నీ పట్టాభిషేకం నగలు చూద్దాం రా. ఏంటి, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నావు? అలా ఆలోచిస్తూ పనిచేస్తే చేస్తున్న పని తప్పుడు తడికలా తయారవుతుంది. అయినా నాకు రేపు జరగబోయే పట్టాభిషేకం తలుచుకుంటే ఇంక నీకు పని మీద కాన్సంట్రేషన్ ఎలా వస్తుంది పాపం? అది ఆలోచిస్తూ బుర్ర బద్దలవుతున్నట్టుంది. రేపు నన్ను వరించబోయే విజయాన్ని చూసి ఇప్పటినుంచే భయపడుతున్నట్టున్నావు. పగటి కలలు బాగానే కంటున్నావు. అలవాటైన ప్రాణం కదా, తొందరగా మానలేవు. అవునులే, జరగబోయేదాన్ని ఎలా ఆపాలో తెలియక ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. రేపు జరగబోతున్న పట్టాభిషేకాన్ని కూడా నీ పగటి కలలా మాట్లాడుతున్నావు. నీకు వాస్తవంలో జరుగుతున్న దానికి నువ్వు ఏం చెయ్యలేకపోతున్న దానికి తేడా తెలియకుండా ఉంది నీ మానసిక పరిస్థితి. జరుగుతుందేంటి, జరగబోయేదేంటి అనే నువ్వు వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇంత పెద్ద బాధ్యతలు మొయ్యలేవు. అందుకే రేపు పవర్స్ నా చేతికొచ్చిన వెంటనే నిన్ను ఈ పనుల నుండి రిలీఫ్ చేస్తాను. కంగారు పడకు. ఈ జాబ్ పోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకో. నువ్వు ఎలాగో వంటలు బాగా చేస్తావు కాబట్టి వంటింటి మేనేజర్గా చేస్తాను. నాకు ఇష్టమైన వంటలన్నీ చేస్తూ
నాకు పసందైన విందులు ఏర్పాటు చేస్తూ నన్ను బాగా చూసుకుంటే చాలు. ఏమంటావ్? పిచ్చి బాగా ముదిరింది అంటాను. రాధా, పిచ్చి నాకు కాదు, నీకు. రేపు నా పట్టాభిషేకం జరిగి పవర్స్ అన్నీ నా చేతికొచ్చాక నువ్విలాగే విర్రవీగుతూ ఉంటే నీ జీవితం నా గేటు బయట ఉంటుంది. జాగ్రత్త. చూసావా, నీ చేతికి ఎలాంటి పవర్ రాకుండానే నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు? దేవకి వాసుదేవుల నిజమైన కూతురు నీలా నీచంగా ఆలోచించదు, చాలా ఉన్నతంగా ఆలోచిస్తుంది. అలాంటి ఉన్నతమైన గొప్ప భావాలున్న దంపతులకి నీలాంటి స్వార్థంగా ఆలోచించే కూతురు ఉండదని ఇక్కడే రుజువవుతుంది. కాని వాళ్ళ కళ్ళకి గాయత్రి మీదున్న ప్రేమ, మమతానురాగాల వలన నీ స్వార్థపు నీచమైన బుద్ధి కనిపించడం లేదు. నిన్ను గుడ్డిగా నమ్ముతున్నారు. దేవకి మేడం గనక ఒక్కసారి తన కళ్ళపైన ఉన్న మమతానురాగాల పొరని తొలగించి చూస్తే నువ్వు గాయత్రివి కాదు అన్న నిజాన్ని నేను ప్రూవ్ చేయాల్సిన పనిలేదు. నీ మాట, నీ నడక, నీ మనస్తత్వం వలన నువ్వు దొంగ గాయత్రివన్న నిజం బయటపడిపోతుంది. కాని నీలో వాళ్ళివి గుర్తించటం లేదంటే అది నీ గొప్పతనం కాదు, వాళ్ళు బిడ్డ మీద పెంచుకున్న ప్రేమానురాగాలు. అవే నిన్ను రక్షిస్తున్నాయి, ఈ ఇంట్లో ఉండనిస్తున్నాయి. ఒక్కసారి వాళ్ళు నిన్ను గుర్తిస్తే నీ బతుకు ఏమవుతుందో ఆలోచించుకో. నువ్వు సూపర్ రాధా, నువ్వు చెప్పింది 100% నిజం. కానీ వాళ్ళకి ఆ గాయత్రి మీద ఉన్న ప్రేమ పోదు, నా మీద అనుమానం రాదు. నువ్వనుకున్నట్టు ఏమీ జరగదు. గాయత్రి మీద వాళ్లకున్న ప్రేమ నాకు పెట్టుబడి, అది ఎప్పటికీ తగ్గేదే కాదు. పోనీ నువ్వు చెప్పే మాటలు నమ్మాలంటే నిజమైన గాయత్రిని తీసుకురావాలి. అది ఇన్ని రోజులు అవ్వని పని ఈ ఒక్క రోజులో అవుతుందా? అవ్వదు. రేపు నా పట్టాభిషేకం జరిగిన తర్వాత నువ్వు ఎవరిని తీసుకొచ్చినా నాకొచ్చిన నష్టమేమీ ఉండదు. ఎందుకంటే ఈలోపు నేను చేయాల్సిందంతా చేస్తాను. రేపు నువ్వనుకునేది జరగాలి అంటే ఇంకా 24 గంటల టైం ఉంది. ఈలోపు ఏమైనా జరగచ్చు. జరగని దానికోసం ఆశపడుతూ ఎందుకిలా స్ట్రెస్ అవుతున్నావు? పట్టాభిషేకం మాట అటుంచితే కనీసం నీది కాని పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుని ఆనందించు, అంతే తప్ప మిగతా విషయాల గురించి ఊహించుకొని నువ్వేదో మహారాణివైనట్టు ఇప్పటినుంచో మురిసిపోకు. రేపు అది జరగదు కాబట్టి బొక్కబొర్ల పడతాం. ఏంటి ఈ రాధ కాన్ఫిడెంట్? రేపు ఆస్తులు నా పేరు మీదకి రావడానికి ఇంకా 24 గంటల టైం లేదు, కానీ ఇంత ఖచ్చితంగా అది జరగదు అని చెప్పింది అంటే ఏదో ప్లాన్ చేసింది. అందుకే ఇంత ధీమాగా ఉంది. అదేమై ఉంటుంది? చూసావా, నువ్విలా అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నావు. అందుకే జరగని దాని గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు అనేది. నువ్వేమో చెప్తే వినవు. కనీసం నీ పుట్టినరోజు ఎప్పుడో నీకు కూడా సరిగ్గా తెలియదు కాబట్టి రేపు జరగబోయే పుట్టినరోజు వేడుకని నీ పుట్టినరోజు వేడుకలా ఎంజాయ్ చెయ్యి, సరేనా? రేపు జరగబోయే నీ అపజయానికి, నన్ను వరించే విజయానికి నోరు తీపి చేసుకోవాలి కదా. నేను వెళ్ళి మంచి స్వీట్ చేస్తాను, నువ్వు రా, నీకు కూడా పెడతాను. ఇద్దరం కలిసి తీయని వేడుక చేసుకుందాం. ఇదేంటి, రేపు జరగబోయే దాని గురించి బిల్డప్ ఇచ్చి ఈ రాధని రెచ్చగొడదాము అనుకుంటే నన్నే కన్ఫ్యూజన్ లో పడేసి వెళ్ళిపోతుంది. రేపు పట్టాభిషేకాన్ని ఆపడానికి ఏం ప్లాన్ చేసింది? మాధవే వంచింది కాలు ఒకటి, ఇక నడుసుడెలా ఓలిక్కుంటుడేనా, ఇక నడుసుడెలా ఓ పెళ్ళమా.
ఏంటి నీ ఉద్దేశం? ఏమిటి పరమార్థం? మాధవే వంచింది కాలు ఒకటి, ఇక నడుసుడేలా? ఓన్లీ కుంటుడేనా? మాధవే వంచింది కాలు ఒకటి. ఏంటండి పడుకుంటారేమో అని అనుకుంటే మీరు నా కోసం ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్న మాట నిజమే, కానీ నీకోసం కాదు, నిద్ర కోసం. ఈ కాలు నొప్పితో నా వల్ల కావడం లేదు మాధవి. అయ్యో పాపం, మెల్లగా మర్దన చేసి ఇష్టంగా జోలపాట పాడనా? అవసరమా అంటే ఇప్పుడు అంత అవసరమా మాధవి? అవసరమేనండి. నా వల్లే కదా మీకు దెబ్బ తగిలింది. అలాంటిది నేనే కదా మిమ్మల్ని చూసుకోవాల్సింది. సరే, ఏదో ఒకటి చెయ్యి. ఇక్కడ కదా నొప్పి ఉంది. మా ఆయన బంగారు కాలు, ఎంత నొప్పిగా ఉందో. ఇల్లు మొత్తం ఎలకలా తిరిగేవారు. మాధవి, నీ కోరిక ప్రేమ బానే ఉంది, కానీ ఈ ఎలకతో పోలికే బాలేదు. పర్లేదులేండి, నొప్పి ఇక్కడే కదా. అయ్యో అయ్యో అయ్యో, సారీ అండి, సారీ అండి, సారీ అండి, సారీ అండి. అవునండి, నాకొక డౌట్. ఎవరైనా దెబ్బ తగిలినప్పుడు అమ్మో అయ్యో అని అరుస్తారు, కానీ పెళ్ళామా అంటూ ఎందుకు అరవరండి? అబ్బో, చాలా పెద్ద ప్రశ్న. అంతర్జాతీయ సమస్యలన్నీ పరిష్కరింపబడే ప్రశ్న. కానీ మాధవి, ఇప్పుడు ఆ టాపిక్ అవసరం అంటావా? నేనున్న పొజిషన్ ఏంటి, నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? అబ్బా పర్వాలేదు, చెప్పండి. మీరు మీ మొహమాటం. అయ్యో సారీ అండి, సారీ అండి, సారీ అండి, సారీ అండి. మళ్ళీ ఇప్పుడు అరిచానంటే ఈ అరుపులకు అర్థాలు ఏమిటని అడుగుతుంది. మనసారా అరవడానికి కూడా లేని జీవితం. మాధవి, నువ్వు చేసిన మర్దనతో మాధవి నువ్వు చేసిన మర్దనతో నాకు మంచిగా నిద్రొస్తోంది. థ్యాంక్స్ మాధవి, నేను పడుకుంటాను, నువ్వు వెళ్ళు. సరేనండి, అలాగే మంచిగా పడుకోండి. నొక్కమంటారా? అయితే బాగా పడుకోండి. దేవకి, నగల షాప్ అతను నగలు తీసుకుని వస్తాడన్నావు కదా, ఇంకా రాలేదేమిటి? వస్తానన్నాడు అత్తయ్య. మనోహర్, ఒకసారి అతనికి కాల్ చేయి. అర్గో వచ్చారు మేడం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. దయచేసి క్షమించాలి, ఇంకా కొన్ని న్యూ డిజైన్స్ వస్తాయంటేను వాటి కోసం లేట్ అయింది. అందరూ ఇలా రండి. మాధవి, శేషు, రాధా, గాయత్రి. రేపు గాయత్రి పుట్టినరోజుకి నగలు కావాలని సేట్ని పిలిపించాను. మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. సేటు, నేను చెప్పిన డిజైన్స్ అన్ని తీసుకొచ్చారుగా? అన్నీ తెచ్చారు మేడం, న్యూ డిజైన్స్ కూడా తీసుకొచ్చాను మేడం. రమేష్, చూపించు. గాయత్రి, నీకు నచ్చిన డిజైన్, నీకు నచ్చిన నగలు తీసుకో. ఈ అవకాశం కోసమే చూస్తున్నాను. ఇప్పుడు చూడు ఎలా తీసుకుంటానో.
ఏంటి సేటు అన్నీ పాత డిజైన్లు పట్టుకొచ్చావు? కొత్త మోడల్స్ ఏవీ లేవా? మా స్టేటస్కి మ్యాచింగ్ అయ్యే నగలు తీసుకురాలేదా? మందులు వేసుకోవాల్సిన వయసులో మ్యాచింగ్ నగల గురించి మాట్లాడుతోంది మహానుభావురాలు. ఎందుకు లేవమ్మా, ఒక నగ ఉంది, చాలా ఓల్డ్ది కానీ స్పెషల్ డిజైన్, చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. అసలు ఆ డిజైన్ ఇన్ని సంవత్సరాల నా బిజినెస్లో నేనెప్పుడూ చూడలేదమ్మా. వెరీ యూనిక్ డిజైన్. ఏంటి సేటు మాట చెప్తావా? ఆ నగేంటో చూపిస్తావా? అదెంత గొప్ప డిజైనో నేను చెప్తాను. రమేష్ చూపించు. ఇంకా సేపట్లో ఆ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టగానే ఈ ఆస్తి మొత్తానికి వారసురాల్ని నేనే. ఛ, ఇలా సంతోషపడ్డానో లేదో, నా సంతోషాన్ని ఆవిరి చేయడానికి ఎదురుగా ప్రత్యక్షమవుతుంది.